చలో అందరికీ శనార్థులలో వాగ్బక్రి టీ సమర్పించు మాస్మలన ముచ్చట పాడుపై రాజనివాస్ ఇలాచి మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల అయ్యల్టి మోక అని కథ. కాకపోతే ఏందివే కారోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే కాళేశ్వరంలో కాసింత జరగాలి అన్యాయం అని మీరే అంటారు. మరి ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? వాళ్ళ కథ ఎందుకు పడతలేరు? వాళ్ళ భర్త ఎందుకు తేలుస్తలేరు? తేల్చరు. ఎందుకంటే మీరు ఒకటే. మళ్ళీ మీదికి వెళ్ళి మా కమలం పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు ఉత్తుత్తిగానే అలుగు తీసుకొచ్చి రుద్దుతారు మా మీద. ఏందివా మీ జవడము? ఏంది మీ ముసుకుట్ల గుద్దులాట? కాళేశ్వరంలో అన్యాయం జరిగింది కదా బరాబరి. కేటీఆర్ పోయి చూపించుడేంది, మీరు చెప్పుడేంది, మీ కథలేంది? చెయ్యి వాళ్ళ మీద ఎంక్వైరీ. ఆ కథ ఏందో తెలుసు. గద్దెల్చుకుంటూ అన్యాయం జరిగింది అని ఎందుకు వరుతురు ఊకేనే అని బండి సంజయ్ అన్న దండిగా అడిగింది అనుకో రాదురి. మామూలుగా అడగలే కాంగ్రెస్ వాళ్ళని, కడిగిసి పెట్టింది అనుకో రాదురి. మరి కాంగ్రెస్ వాళ్ళు దీని మీద ఏం కథ చెప్తారో తెలియదు కానీ పోరాటం అయితే గట్టిగా అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి అక్రమాలు మస్తుగా జరిగిందన్న ముచ్చట వాస్తవము. అయినా కాంగ్రెస్ సర్కారు ఎందుకు చర్యలు తీసుకుంటలేదో నాకు చెప్పాలా? కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ ప్రకారము 100 రోజులలోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఎడబాయగవన్నీ ఇప్పుడు ఇక రెండు పార్టీలు కూడా కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నాయి. అది మస్తుగా ఎరికే మాకు. జనాల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒగల మీద ఒగలు విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్ర కేంద్ర సర్కారు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యమైతది అని చెప్పి మొత్తానికైతే మస్తుగానే గరమైండు అటు బీఆర్ఎస్ వాళ్ళ మీద ఇక ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద ఎంపీ బండి సంజయ్ ఇక గైన మాటలనే ఇనుండ్రి ఎట్లున్నదో ముచ్చట. బీఆర్ఎస్ పార్టీ అవినీతి అని చెప్పి వీళ్ళు వాళ్ళని అంటున్నారు. వీళ్ళ విషయంలో కూడా వాళ్ళు కాళేశ్వరం మేడిగడ్డ అంటే వీళ్ళు పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాశయం వీళ్ళు అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం. కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వస్తున్నది. గతంలో వచ్చిపోయింది. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి జరిగింది వాస్తవం. జరిగిన తర్వాత విచారణ మళ్ళా దాన్ని ఇంకా టైంపాస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్ర సంస్థలు చెప్పినాయి, ఇక్కడ సంస్థలు చెప్పినాయి, అందరు తెలుసు విషయం. మీరు కూడా ఆధారాన్ని విచారణ చేస్తామని చెప్పన్నారు. యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అడుగుతారు. కానీ టైం పాస్ చేయాలి. కానీ టైం పాస్ అంటే వాళ్ళు మీరు ఏం ఆరోపణలు చేయాలి? పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఆరోపణలు చేయాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నది? అది చూసినారులా లేలే వీళ్ళందరూ ఒకటే జనాలని మొత్తం పిచ్చోళ్ళని చేసేటందుకు వీళ్ళందరూ విమర్శలు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళ ముచ్చట నాకు అంతే ఎరికే. 100 రోజులలో పెడతా అన్న హామీ లేడవాయే. గాలేమో అట్లా మాట్లాడతారు, వీళ్ళేమో ఇట్లా మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు లేవా? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? వీళ్ళ ఇకమత్ మొత్తం నాకు ఎరికనే అని ఇట్లా మాట్లాడుకొచ్చిండు బండి కాక. అవునే బండి కాక, మరి తెలిస్తే నువ్వే బయట పెడితే అయిపోతుంది కదా అని అంటున్నారు పబ్లిక్. అయితే మరి నేను కాదుల్లా అన్నది. పాలమ్మినా పూలమ్మినా సక్సెస్ అయినా అని చెప్తాడు కదా మల్లారెడ్డి. మరి తోవలు గుంజుకున్నా భూములు గుంజుకున్నా ఈ ముచ్చట కూడా చెప్పాలి కదా. అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు తవ్వ గుంజుకుని సంగతి అని అప్పుడు కేసు వేసే కదా. అప్పుడు ఆ తవ్వని క్లియర్ చేసింది అనుకో రాజురి సర్కారు వచ్చినాక. మరి లేకుంటే ఊకుంటారా చెప్పురి? పుణ్యానికి పోయేదంతా నేను కాలేజీలో ఇచ్చిన, విద్య ఉచితంగా ఇచ్చిన, పెద్ద పెద్ద విద్యా సంస్థలు నడిపిస్తున్నా అంటే ఓకే, నడిపి మంచిగానే ఉంటుంది. రైతు బంధు కూడా పెద్దగానే వచ్చింది, అది కూడా మాట్లాడతలేరు. దాని గురించి కూడా వాళ్ళు అంటలేరు. వాళ్ళకి ఏమక్కర కానీ మందితో వాళ్ళని గుంజుకొని మేము తవ్వేసుకున్నాము, కాలేజీకి వేసినాము అంటే ఊకుంటారా? లెక్క తేల్చి పడేసారు. ఇక ఆయన ఏ పార్టీ సక్సెస్ అయిందో ఇక్కడ తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా నడుస్తుంది. ఎప్పుడు మాదే సర్కారు ఉన్నాయని కలలు గంట నడుస్తుందా చెప్పుండ్రి? ఇక వేరే సర్కారు వచ్చినాక చేసిన తప్పులు మొత్తం బయటకు తీసుకొస్తారు కదా. ఇక్కడ కూడా గట్లనే అయ్యింది. ఎప్పుడు చూసినా పాలమ్మినా పూలమ్మినా నా లెక్కుంటారా, నా లెక్క చేస్తారా, నేను పెద్ద మాడలు అది అని మాట్లాడుకుంటూ వస్తాడు కదా మంత్రి మల్లన్న. ఇక మొత్తానికైతే మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చిండ్రులా. ముచ్చటేంటిదంటారా? మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలున్న హెచ్ఎండిఏ లేఅవుట్ల 2500 గజాల భూమిని ఆక్రమించుకొని ఇక నా కాలేజీకి రోడ్ అవసరం అని చెప్పి వేసుకున్నాడు మంత్రి మల్లారెడ్డి. ఈ ముచ్చట మీద గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేసిండు. ఈ ఆక్రమణల మీద 3 ఏళ్లుగా మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జు తోటకూర వజ్రేష్ యాదవ్ పోరాటం చేస్తూనే ఉన్నాడు. మేడ్చల్ తాజాగా కలెక్టర్ ఆదేశాలతోని కదిలిన అధికారులు ఇక హెచ్ఎండిఏ లేఅవుట్ల మల్లారెడ్డి ఆక్రమంగా వేసిన రోడ్డును మొత్తం తీసేసిరులా. చూడుండ్రి. గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ 61/H/2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని
10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా వర్క్ మేము తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తున్నాం. అది చూసినారు గట్లుంటది మరి కథ. మరి అక్రమంగా తీసుకుంటాము, మాదే అధికారం ఉన్నది, మళ్ళీ మేమే అత్తాము అని కలలుగా అంటే గిట్లనే అవుతుంది అన్నట్టు అని పబ్లిక్ అంటున్నారు. మరి ఇక నీ స్థలం కానప్పుడు ఎట్లా వేసుకుంటావు సార్ అని మాట్లాడుకొస్తున్నారు. మొత్తం మీద ఏదేమైనా అక్రమంగా ఎత్తే ఇక ఇట్లా తీసి పడేస్తారని చెప్పుకొచ్చిర్రులా. అయ్యా ఓ రామారావు సారు మేడిగడ్డకు పోదాం రారి, ఆడ చూపిస్తాం ఈడ చూపిస్తాం అంటున్నావు కానీ వెనకకెళ్ళి నీ గాలి అయితే పోతున్నా అది చూసుకో ముందు కాలే. ఇక ఓలేనుకోవాలి బీబీ పార్టీలు అయినా గమ్మన్నోక ఆయన అయినా ఎంపీ క్యాండిడేట్లు నిలబెడతాం, గట్టిగా పట్టుకుంటాం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొడతాం, లోక్సభ అంతా మాదే 17కు 17 అనే మీరు ఉరుకులాడితే ఓలేనుక ఓలు దిగి కాంగ్రెస్ జెండా పట్టే. మరి ఆ కండువ కప్పుకుంటుండే కండువ జారిపోతుండే చూసుకోవాలి కదా సారు. ముందుగా మేడిగడ్డ ప్రాజెక్టు చూపించుడు కాదు, నీ ఎంపీలు పోతున్నారు, నీ పార్టీ వాళ్ళు జారిపోతున్నారు, అది చూసుకో. వెనకకెళ్ళి పోతున్నా గాలి చూడు, ముందరకెళ్ళి పోతున్నా ఇదేం చూస్తావు కానీ వెళ్ళిపాడుగాను పెద్ద పెద్దగానే ఎగిరిండు కానీ మొత్తం ఓలనుకోలు వెళ్ళిపోతురు కదా. ఓ కేసీఆర్ సార్ ఎటు పోతే వీళ్ళు పాడై జారిపోతురు ఓలనుకోవాలి చూసుకో. ఉమ్మడి మెదక్ జిల్లాల పొలిటికల్ హీట్ పెరిగిందులో ఇక లోక్సభ అభ్యర్థుల ఎంపికల పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక అంగబలం ఉన్న నేతల అన్వేషణలో ఉన్నాయుళ్ళ ప్రధాన పార్టీలు. ఇక జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిండు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల వేటల పడ్డది బీఆర్ఎస్ పార్టీ. 2 సామాజిక వర్గ నేతల మీద బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్లు మొత్తానికైతే సమాచారం వినబడుతున్నది. చూడండి కావాలంటే. నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఎజెండాతో ఆకర్షితులై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి, సాధించిన విజయాలు, పేదల పథకాలు, గొప్ప మార్పు తీసుకురావడము మరి బీబీ పాటిల్ గారు ఆకర్షితులై 2 సార్లు ఎంపీగా లింగాయత్ సమాజానికి పెద్ద దిక్కుగా జైరాబాద్ నుంచి వారు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఈరోజు పార్టీలకు రావడము వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ తప్పకుండా ఇవాళ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడం, బీఆర్ఎస్ రోజుకొక వికెట్ రెక్కలు విరిగిన పక్షిలా ఇవాళ మారిపోయింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇక అండ్లకెంచి ఇండ్లకు పోడు, ఇండ్లకెంచి అండ్లకచ్చుడు మొత్తానికైతే నడుస్తూనే ఉంటది కదా. మరి గీ ముచ్చటం మీదనే అంటే ఎంపికల పార్టీలు అయితే బిజీగా నడుపుతున్నాయి వీళ్ళ ప్రధాన పార్టీలు. ఎట్లా కావాలా, ఏం చేయాలా, ఎవరెవరు నిలబెడితే మంచిగుంటది, ఎట్లయితే బాగొస్తుంది అని చెప్పే దాని మీద కసరత్తు జోరుగా నడుస్తున్నది రసవత్తరంగా. ఇక గిట్లా బీఆర్ఎస్ పార్టీకి మొత్తానికైతే బీబీ పార్టీలు ఇక పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిండు. ఇక ఇక్కడ ఎవరిని పెట్టాలా, ఏంది కథ, మరి పైక మూల దగ్గర మంచిగున్నది ఏందనే ముచ్చట మీద నేతల అన్వేషణలో ఉన్నాయుళ్ళ ప్రధాన పార్టీలు. ఇక చూడాలి మరి నిలబెట్టిన కాడికి ఎవరు నిలబెడతారు, ఏంది కథ, ఎక్కడి నుంచి వస్తారు, ఏందనే ముచ్చట మీద. అయ్యో రైతన్న ఎంత కష్టం వచ్చినా పాడైపోను. భూమి నమ్ముకొని వ్యవసాయం చేద్దామంటే నీళ్ళు అంటే పక్కపట్టి కాలు ఉన్నా నీళ్ళకి వచ్చే దిక్కు లేదా. ఇక ఏం చేయాలి, బోర్లు వేస్తేనేమో నీళ్ళన్నీ బోర్లు అడుగంటిపాయే. ఇక ఎట్లా చేయాలి, ఏం చేయాలని నీళ్ళ ట్యాంకర్లు పెట్టి వరిపోలానికి నీళ్ళు పెట్టే కర్మకు వచ్చింది చూడురులా, కర్మ పాడైపోను. ఇక ఎట్లున్నది నల్గొండ చిట్టాల కాడ చూడురి. అయ్యో ఏం దరిద్రం, ఏం దౌర్భాగ్యం. నీళ్ళ ట్యాంకర్లు తెచ్చి వరి పొలం పండించాలంటే ఏం రోజులు పండిస్తాడు, ఎట్లెళ్తుంది, ఏం కథ రైతుకు. మరి సర్కారు వాళ్ళు ఏం చేస్తున్నట్టు, సర్కారు వాళ్ళని సాయం అని అడగాలి కదా. పిరాయికి పెళ్లి కాలువో పిరాయి పెళ్లి కాలువ అంటే అది పిలిచినా రాకుంటున్నది, పోవడేమో పక్క పెట్టినా నీళ్ళ సుక్క ఇళ్ళకి వచ్చు లేదా. ఆ నీళ్ళ ట్యాంకర్లు పెట్టి ఎన్ని రోజులని పోపిస్తాడు, ఏంది కథ. ఇక చూడు రైతన్న పరిస్థితి. అయ్యో పంట చూస్తేనేమో గిట్లున్నది, నీళ్ళేమో లేకపోయే, ఎండలేమో బాగా కొట్టబట్టే, ఆనలేమో తక్కువైపోయాయి. ఎట్లా చేయాలా, ఏం కథ, బాయిలన్నీ మొత్తం ఇనికిపోవట్టే, ఊటలు వస్తాయంటే అవి కూడా లేకపోయాయి. మరి పొలాలకేమో నీళ్లు కావాలన్నాయి. అప్పో తీసుకొచ్చి పొలం ఎత్తే ఆచినప్పుడు మొత్తం తీర్చుకుందామని చూసుకుంటే అటు కాకపోయి ఎట్లా చేయాలా, గిట్లయితే నడవదని చెప్పి ఇక తెలంగాణలో సాగునీళ్ళు లేక ట్యాంకర్లతోటి పొలాలకు నీళ్లు పడుతున్నారులా. ఎక్కడైంది ఈ ముచ్చట అంటారా, నల్గొండలా ఇక బోర్లు వేసినా కూడా నీళ్లు పడకపోవడంతోని కేశరాజుపల్లికి సంబంధించిన రైతులు కిరాయి నీటి ట్యాంకర్లతోటి పొలాలకు నీళ్లు అందిస్తున్నారు. పొట్టకొచ్చిన వర్షాన్ని కాపాడుకునేందుకు కేశరాజుపల్లి రైతులైతే మస్తుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి మీరే. మీరు పంతుల్లా మీరు ఎందుకు వస్తారా నాయన ఈ కొలువులు జరగబెట్ట, పేరుకేమో సారు చేసేటివన్నీ బేకారు, నీళ్ళు ఎలుక్కున వారేదు. ఆడివరగాళ్ళు అంటే ఎందుకు ఇంత అలవాటు చేతలు చేస్తారు మీరు, మీకు ఎట్లా కొట్టాలి ఏం సంగతి. పంతుల పేరు మీద మళ్ళీ కూడా ఆడివర వాళ్ళ మీద అగత్యం చేస్తే ఇక ఈ పంత చింతపండు చేసి చింతపులుసు సారు పెడతాడు చేయాలి సర్కారు, ఓ చట్టం తీసుకురావాలి. అరే ఏడవో ఏ బల్లె చూసినా ఎవడో ఒకటి టీచరు ఆడివరగాల మీద అగాయిత్యాలు చేయబట్టే. ఎట్లా చేయాలి ఏంది చెప్పురి. ఇగో వీడోడు పంతులు నీ దరిద్రం మోపోయిండు.
ఇక చూడ్రి కథ ఎట్లున్నదో. ఇసుంటోళ్ళని అసలు లేకుండా చేయాలను ఇళ్ళను సార్లు అన్నట్టు కూడా తప్పే. ఒకరిద్దరు చేయంగా అందరికి పేర్లు వస్తాయి అన్నట్టు గట్లనే ఉన్నది కదా. చక్కదనం పాడైపోను చిన్న పొలగాళ్ళకి ఏమెరక గట్లనే ప్రవర్తిస్తారా గలతోటి. సార్లంటే దేవుళ్ళ లెక్క, మేడంలంటే కూడా దేవుళ్ళ లెక్కనే. ఎట్లా మాట్లాడాలా, ఎట్లుండాలా, క్రమశిక్షణ నేర్పాలా, చక్కగా చదువులు చెప్పాలా, రేపటల భవిష్యత్తుకు బాటలేయాలా. గాని గిదేమన్నాల ముల్లా. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోన్న 25వ వార్డుల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల చిన్నారుల మీద ఉపాధ్యాయుడు ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడట పాపము. ఇక ఇంకేమున్నది, పొలగాండ్లు ఏమైందమ్మా బడికి పోనట్టుర్రు, ఏంది ముచ్చట, చదువు మంచిగా చెప్తలేరా, కొడుతున్నారా, తిడుతున్నారా ఏంది అని అడిగితే ఇక గిదని చెప్పుకొచ్చిరట తల్లిదండ్రులకు. ఇక ముచ్చటిన్నాక ఉత్తగనే ఊకుంటారు. ఇక బల్లెకు పోయి మొత్తానికైతే ఆందోళన చేసిర్రు అనుకో రాదుర్రి. కావాలంటే చూడుండ్రి. ఎస్డబ్ల్యూ స్కూల్ కోలుకున్నారు. మామూలుగానే ఈరోజు అనుకోకుండా ఈ స్కూల్లో విజిట్కి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ పేరెంట్స్ మరి ఆ టీచర్తో, నజీర్ అహ్మద్ అనే టీచర్తో గొడవ పడుతూ ఉన్నారు. అప్పుడు ఏంటి అని అడిగినప్పుడు మరి అది పిల్లల విషయంలో కొంత బ్యాక్ టచ్ చేస్తున్నట్టుగా మరి పేరెంట్స్ పిల్లలందరూ కూడా మరి అది చెప్పారు. సరే మరి ఆ విషయాన్ని పేరెంట్స్ రాతపూర్వకంగా ఇచ్చారు. మరి అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి మా యొక్క శాఖ పరంగా ఏం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాం. అది చూసిర్రా ఎట్లున్నదో కథ. గింత అన్నలం గింత ఆంత్రగారం ఉంటుందా ఊళ్ళా? బడంటే గుడి లెక్కల కాదు. ఇక గిసొంటి సోడిగాలు చేయగా పొలగాండ్లు బల్లకి ఎట్లా పోయి చదువుకుంటారు. ఇక ఇంకెక్కడ పంపిస్తారమ్మా? ఆడ పొలగాండ్లను బల్లకు పంపుదామన్న కూడా భయమే ఉన్నది. ఎక్కడ ఏ సోడిగాండ్లు ఎట్లా తయారవుతున్నదో అర్థం కాకుంటున్నది ముచ్చట. గిట్నే ఉంటుంది చదువు చెప్పే సారంటే గిట్లుంటారా? గిదా ముచ్చట అని చెప్పేసి మొత్తానికైతే దుమ్మెత్తిపోతున్నారు. ఇక కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు అయితే మస్తుగా గరం అవుతున్నారు. ఇక డిమాండ్ చేస్తున్నారు గమాండిగా. ఇక గివనటి వాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్మలన ముచ్చట్లు పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రే చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది కూడా దాకా మీ టీవీ 5 ఉంటా.